ఈ బ్రదర్ని ఒక ఆంటీ లైంగికంగా ఫిజికల్గా తన కోరికలు తీర్చుకోవడం కోసం వాడుకుంటుంది అని చెప్పేసి ఈ బ్రదర్ చెప్తుండు. దగ్గర ఇచ్చిండు బ్రో, ఒక 5 lakhs వరకు ఇచ్చిన బ్రో. 5 lakhs వరకు ఇచ్చిన. ఫిజికల్ గా అంటే తెలుసుగా బ్రో, సెక్స్ అలాంటి ఆ ఇబ్బందులు పెడుతుంది, సెక్స్ కోసమే వాడుకుంటుంది తప్ప మరి ఇంకా దేనికోసం అయితే లేదు. ఆమె నేనే నచ్చిన అంటది, నేనే సాటిస్ఫై చేస్తున్నా అంటుంది. నన్ను దుబాయ్ పంపించే పని కంటే నీ పర్సనల్ పనికే ఎక్కువ వాడుకుంటున్నావుగా నన్ను. మరి ఒకసారి నిన్ను కలవాలిగా, రావచ్చు కదా రూమ్ కి, మనం రోజు చేస్తాం కదా రూమ్ లో. ఈ పని కోసం తప్ప ఇప్పుడు వచ్చింది కూడా నువ్వు ఆ పని కోసమే తప్ప నన్ను పంపించడానికి అయితే కాదు. బెడ్రూమ్ ఎక్కడ? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మన దగ్గరికి ఈ బ్రదర్ వచ్చిండు తన బాధ చెప్పుకుందాం అని చెప్పేసి. సో ఎవరికైనా కానీ సరే ఇవాళ రేపు అబ్బాయిలకి అంటే లైక్ అమ్మాయిలు దొరకడమే కష్టము. కానీ ఈ బ్రదర్కి ఏమైందంటే ఈ బ్రదరు ఇంకొక అమ్మాయికి దొరికింది. అంటే ఏ విధంగా అంటే ఈ బ్రదర్ని ఒక ఆంటీ లైంగికంగా ఫిజికల్గా తన కోరికలు తీర్చుకోవడం కోసం వాడుకుంటుంది అని చెప్పేసి ఈ బ్రదర్ చెప్తుండు. మరి అది ఏ విధంగా వాడుకుంటుంది, ఆమె ఏమైంది, అసలు మొత్తం స్టోరీ ఏంది అనేది మనం ఈ బ్రదర్ మాటల్లో తెలుసుకున్నాం. చెప్పండి బ్రో, మీ పేరు? గణేష్ బ్రో. గణేష్, ఎక్కడి నుంచి వచ్చారు? అది ప్రాపర్ అయితే రాజమండ్రి, కాకపోతే ఇక్కడనే హైదరాబాద్లోనే ఉంటాను. హైదరాబాద్లో ఎన్ని ఇయర్స్ అవుతుంది? హైదరాబాద్లో ఉండి 1.5 years అవుతుంది. 1.5 years అవుతుందా? చెప్పండి బ్రో, ఏమైంది? అంటే ఎవరో ఆంటీ వాడుకుంటుంది ఫిజికల్ అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిండు బ్రో. ఇంకా నేను నంబర్ పెట్టి పిలిచిన ఇక్కడికి, నా వీడియోస్ చూస్తాడంట సబ్స్క్రైబ్. చెప్పు బ్రో. అంటే ఏం లేదు బ్రో, నాకు మనకి అంటే అవుట్ సైడ్ వెళ్ళి జాబ్ చేసుకుందామని ఇంట్రెస్ట్ నాకు. అంటే అవుట్ సైడ్ అంటే దుబాయ్ అలాగా, అంటే డ్రైవింగ్ వచ్చు నాకు. ఓకే, ఆ డ్రైవింగ్ వల్ల దుబాయ్ వెళ్ళి చేసుకుందాం, అమ్మని చూసుకోవచ్చు, ఇక్కడ చేస్తే అవ్వదు కదా అని ఆ ప్లాన్ తోని ఎట్లా పోవాలో తెలియదు నాకు. సో ఇలా వెళ్ళే వాళ్ళని అడుగుదామని మా ఫ్రెండ్ అని ఒక ఆయన అడిగితే ఒక ఆంటీని పరిచయం చేసిండు. ఆ ఆంటీ దగ్గరకు వచ్చి కలిసిన ఆంటీని, ఆమె నా దగ్గర పైసలు తీసుకుంటుంది. అంటే ఎంతవరకు ఇచ్చిన పైసలు? అంటే ఆమె పంపిస్తా అన్నదా నీకు దుబాయ్? పంపిస్తా అని చెప్పింది. వాళ్ళు చాలా మంది ఉన్నారంట అక్కడ, చాలా మందిని పంపించిందంట ఆమె. మా ఫ్రెండ్ కూడా చెప్పిండు కదా, సరే ఇక అక్కడే దగ్గర రామది కూడా, సరే అని చెప్పి నమ్మి నేను కూడా ఇచ్చిన మనీ. ఎంతవరకు ఇచ్చిన బ్రో మనీ? దగ్గర ఇచ్చిండు బ్రో, ఒక 5 lakhs వరకు ఇచ్చిన బ్రో. 5 lakhs వరకు ఇచ్చిన? 5 lakhs నీకు ఎక్కడ? అంటే అప్పు చేసినావా? అంటే అప్పు చేసిన బ్రో, ఇక మన దగ్గర ఎక్కడ ఉంటాయి, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర అప్పు చేసి ఇచ్చిన తర్వాత ఆమె ఎట్లుందంటే ఆమె వేరే విధంగా వాడుకుంటున్నాను. అంటే ఆమె అవసరాలకి ఫిజికల్ గా అంటే ఆమెకి ఇప్పుడు మొగుడు లేడా? లేడు హస్బెండ్ లేడు ఆమెకి. ఫిజికల్ గా వాడుకుంటుంది అంటే ఏమంటుంది? ఫిజికల్ గా అంటే ఎట్లా? ఫిజికల్ గా అంటే ఇక కలిసినప్పుడు ఈ మ్యాటర్, పంపించే మ్యాటర్ గురించి అడిగినప్పుడల్లా దీని గురించి చెప్పదు. అవుతుంది, ఇంకా ప్రాసెస్ అవుతుంది, అది ఇది అని చెప్పాను అంటది. కానీ చేయాల్సిన మాత్రం అంటే ఫిజికల్ గా అంటే తెలుసుగా బ్రో, సెక్స్ అలాంటి ఆ ఇబ్బందులు పెడుతుంది. అంటే నీకు బలవంతంగా నిన్ను చేయమంటుంది? బలవంతంగా. ఆమెకేమో హస్బెండ్ లేడు, ఆమెకు ఉండాల్సిన కోరికతో ఇలా చేయించుకుంటుంది తప్ప నన్ను పంపించడానికి అయితే వీసా, పాస్పోర్ట్ అంటే అవి ఏమీ పట్టించుకోవట్లేదు. ఎప్పుడు అడిగినా అవుతుంది, ఇంకా కాలేదు, ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి పిలిపించుకుంటుంటది. పిలిపించుకొని ఇలా ఫిజికల్గా అలాంటివి అవుతుంటాయి. ఆమె ఎంత వద్దన్నా కూడా బలవంతంగా ఈ యొక్క కారణం వల్ల ఇక తప్పకుండా నాకు కూడా ఇబ్బంది వల్ల చేయాల్సి వస్తుంది. అంటే నీ భయం ఏంటంటే మళ్ళీ పంపించదేమో, మళ్ళీ పంపించకపోతే నేను ఇప్పుడు వరకు కట్టిన అమౌంట్ రావు కదా బ్రో. అవును, అదే. నువ్వెట్లా నమ్మినవు బ్రో? మరి నువ్వు ఆమె పంపిస్తుంది, బయటికి పంపిస్తుంది అంటే నువ్వెట్లా నమ్మి అంటే అటు మా ఫ్రెండ్ తెలిసినోడు చెప్పిండు అని చెప్పి. కాదు, మళ్ళీ మీ ఫ్రెండ్కి ఒకసారి చెప్పి చూసేది ఉండే, ఇట్లా వాడుకుంటుందిరా నన్ను అని చెప్పేసి. మా ఫ్రెండ్కి చెప్దామన్నా వాడు కలవట్లేదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నాకు తెలిసి కావాలనే మీ ఫ్రెండ్ గారు కూడా ఇది స్కెచ్ చేసి నీ మీద చేపించింది బ్రో, నాకు తెలిసి. నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె నీకు పంపిస్తా అని చెప్పేసి నిన్ను ఫిజికల్ గా వాడుకుంటుంది అంటే ఆమెకు హస్బెండ్ లేడు అని చెప్పేసి అంటున్నాను. ప్లస్ నీ దగ్గర నుంచి ఇంకా పైసలు తీసుకుంది. ఆ పైసలు నీ దగ్గర ఉన్నాయని చెప్పి మీ ఫ్రెండ్ గారికి తెలుసా ఇంతకు ముందుకి 5 లక్షలు నీ దగ్గర ఉన్నాయని? వాడికి కూడా తెలియదు.
వాడికి కూడా అంటే ఏదో నేను వెళ్తే ఇలా వెళ్ళాలి అనుకుంటున్నా అని తెలుసు, ఇంట్రెస్ట్ ఉందని తెలుసు, కాదు మనీ ఉందని తెలియదు వాడికి. మనీ ఉందని తెలియదు. నువ్వు మనీ కట్టినావు అని ఆయనకు తెలుసా మరి? ఆమెకి మనీ తెలుసు, మనీ కట్టినావు అని చెప్పి తెలుసు. అది తెలిసి వాళ్ళిద్దరు పంచుకుంటారు. నాకైతే అదే అనిపిస్తుంది బ్రో. అంటే ఇంకా ఏమంటుంది బ్రో, అంటే ఇంకా ఏ విధంగా మాట్లాడుతుంది ఆమె, ఏమంటుంది అంటే ఇప్పుడు నేను కూడా ఒకటి అనుకోవచ్చు బ్రో. ఇప్పుడు నువ్వు ఆమెకి డబ్బులు ఇచ్చి ఆమె నీకు డబ్బులు రిటర్న్ ఇస్తలేదు కాబట్టి నువ్వు ఇట్లా చెప్తున్నావు నేను కూడా అనుకోవచ్చు కదా. నేను ఎట్లా నమ్మాలి ఆమె నేను ఫిజికల్గా వాడుకుంటుంది, ఆమె నీతో ఫిజికల్గా ఆమె కోరికలు తీర్చుకుంటుంది అని నేను ఎట్లా నమ్మాలి? సరే బ్రో, కావాలంటే నేనేం చేస్తా, ఆమెకు ఫోన్ చేస్తా, ఆమె ఎట్లా మాట్లాడుతుందో మీరే విన్నాను. దగ్గర ఒక 1 month నుంచి ఆమెను బ్లాక్ లో పెట్టిన నెంబర్. 1 month నుంచి బ్లాక్ లో 1 month నుంచి బ్లాక్ లో పెట్టిన. నేను ఇప్పుడు కాల్ చేస్తా, ఒకవేళ ఆమె ఏమంటుందో మీరే వినండి. నువ్వు ఆమెను కలవక ఎన్ని రోజులు అవుతుంది? కలవక కూడా ఒక 2 months అవుతుంది. 2 months అవుతుంది. 2 months అవుతుంది. మరి కలవక 2 months అవుతుంది అంటే మరి నీ డబ్బులు పోతాయి అన్న భయం లేదా నీకు? అంటే ఆమె ఎక్కడన్నా వెళ్ళిపోతే గినా అంటే అనుకున్నా ఎట్లా ఎవరితోనైనా ఎవరి హెల్ప్ అన్నా తీసుకుందాం అని అనుకున్నా. 2 months నుంచి కలవాలి, కాకపోతే 1 month నుంచి బ్యాక్ ఫోన్ మాట్లాడేవాడిని. తర్వాత ఇక నేను ఊరు వెళ్తున్నా అని చెప్పి ఈమె ఇంకొక ఫోన్ చేస్తుంది, ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంటది. ప్రతిరోజు ఫోన్ చేస్తుంది కాబట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఇబ్బంది, ఎన్నిసార్లు ఫోన్ చేయడం మాట్లాడడం అంటే ఇబ్బంది అని బ్లాక్ లో పెట్టుకున్నాను. ఆమె ఏజ్ ఎంత ఉంటుంది బ్రో? ఆమె ఏజ్ ఒక 35 అట్లా ఉంటుంది. 35 అట్లా ఉంటుంది. యంగే, కొంచెం యంగే ఉంటుంది. అది బ్రో, ఇప్పుడు ఆమె నేను అంతగానం నిన్ను ఫోర్స్గా వాడుకుంటుంది అంటే ఆమెకి నువ్వు చెప్పాల్సింది, నాకు ఇట్లా నువ్వు బలవంతం చేస్తున్నావు, ఇది మంచిది కాదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, నా పైసలు నాకు ఇచ్చేయని చెప్పేసి ఇట్లా ఏమైనా మాట్లాడేది ఉంటే కదా నువ్వు ఆమెతో. మరి అట్లా బయట చెప్పినా మొత్తం ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి అందరికీ తెలుస్తుంది. నీ ఏమైనా ఫొటోస్ ఉన్నాయి ఆమె దగ్గర ఇట్లా లైక్ ఫిజికల్గా ఉన్నప్పటికీ ఏమన్నా? లేవు కదా. అంటే అట్లనైతే ఏం బ్లాక్మెయిల్ చేస్తలేదు కదా? అట్లా ఫొటోస్ అవైతే ఏం బ్లాక్మెయిల్ కాదు, కానీ నాకైతే ఇప్పుడు ఈమె వల్ల ఏ ప్రయోజనము లేదు. నన్ను ఏదో వాడుకోవడానికి తప్ప ఇంకా దేనికోసం అయితే ఇంట్రెస్ట్ లేదా ఆమె. దీనికోసమే నన్ను వాడుకుంటుంది అంతే, ఖాళీ సెక్స్ కోసమే వాడుకుంటుంది తప్ప మరి ఇంకా దేనికోసం అయితే లేదు. కానీ నాకేందంటే నా మనీ నాకు రిటర్న్ ఇప్పిస్తే చాలు. వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది బ్రో? అంటే ఆమె నీతో ఇట్లా ఫిజికల్ గా కలవడము, ఆమె నీకు ఫిజికల్ గా ఇట్లా ఫోర్స్ చేయడం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అంటే డబ్బులు ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది? డబ్బులు ఇచ్చిన దాని తర్వాత నుంచి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? అంటే ఎన్ని సంవత్సరాలా లేకపోతే ఎన్ని నెలలా? డబ్బులు ఇవ్వడం అంటే దగ్గర 1 year అవుతుంది బ్రో. 1 year మొత్తం ఒకేసారి ఇవ్వలేదు, నేను కొంచెం చేసి అట్లా ఇచ్చిన 1 lakh ఒకసారి 1.5 అలాగా 1 year అయిపోతుంది. కాకపోతే ఆమె ఇలాగ ఇబ్బంది పెట్టడం దగ్గర ఒక 6-8 months 8 అలాగ అవుతుంది. 8 months అలాగ అవుతుంది. అదే ఇప్పుడు నువ్వు అనేది ఉండే ఆమెతో నీతో ఏం అవుతలేదు కదా, మరి నా పైసలు నాకు ఇచ్చేసే అనేది ఉండే కదా మరి ఆమెకి. ఇప్పుడు నువ్వు చేస్తా అని చెప్పేసి చేస్తలేవు, నువ్వు నాకు దీనికోసమే వాడుకుంటున్నావు, నా డబ్బులు నాకు ఇచ్చేసే అని చెప్పేసి అడిగేది ఉండే కదా నువ్వు ఆమెకి. అట్లా కూడా ట్రై చేసిన, అడిగితే అవుతుంది కంపల్సరీ అవుతుంది, ఈసారి అయిపోతుంది, ఈసారి కంపల్సరీ అవుతుంది అని ప్రతిసారి ఎంత అడిగినా అదే. నెక్స్ట్ మారుతున్న కొద్ది ఏదో మాట మారుస్తుంది తప్ప పని మాత్రం జరగట్లేదు. అదే ఈ విధంగా కూడా వాడుకుంటుంది అది ఫిజికల్ గా కాదు. నువ్వైతే మంచిగా పోయేటోనేగా. నాకు అదే గలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె అడిగితే డైరెక్ట్ అడగాలి. ఇప్పుడు ఈయనే కాకుండా ఇప్పుడు నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా అబ్బాయిలు ఉంటారు. లేకపోతే ఆమె మొగుడు వదిలేసిపోయిందా, లేకపోతే మొగుడు చనిపోయిందా, మొగుడు పెళ్లి చేసుకుందా, అదే నాకు అదే అర్థమవుతుంది. అంటే నువ్వు ఒక్కని పోయినావా, అంటే నీ పంపించినా అని ఎవరికన్నా చెప్పిందా ఇంతకు ముందుకు ఎవరినైనా పంపించినా అని చెప్పింది. వాళ్ళ బంధువులు అంటే రిలేటివ్స్ ఉన్నారు అక్కడ మా వాళ్ళు, నేను ఇంకా పంపించిన మిగతా వాళ్ళని కూడా ఉన్నారు చాలా మంది అని అంటే సరే అని చెప్పి నేను కూడా నమ్మినా. ఫ్రెండ్ చెప్పిండు, ఫ్రెండ్ ఓకే అని చెప్పి వాడిని నమ్మినా, సరే పరిచయం చేయించిండు కదా అని ఆంటీని నమ్మినా. కానీ ఈమె ఇట్లాంటి ఇబ్బంది పెడుతున్నాను సెక్స్ విధంగా దానికి దీనికి. కాదు బ్రో, ఒక్క మాట నాకు తెలియక అడుగుతా. ఆమెకి చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్
ఎవరన్నా సెకండ్ పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఏదన్నా వేరే చేయొచ్చు. ఆమె నిన్నే ఎందుకు పట్టుకుంటుంది, అంటే నీతోనే ఎందుకు ఇట్లా చేస్తుంది? ఏమో అన్న తెలియదు. ఆమె నేనే నచ్చిన అంటది, నేనే సాటిస్ఫై చేస్తున్నా అంటుంది. నువ్వు ఎప్పుడన్నా అడిగినావా ఈ విధంగా నేనే ఎందుకు అని చెప్పేసి? నేను అడిగినా కూడా నువ్వే నాకు నచ్చినావు, నువ్వే ఉండు, ఇంకా నాకు వేరే ఎవరు వద్దు. కాదు బ్రో, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి నీకు తెలిసినప్పుడు, ఆమె నీకు ఫోర్స్ చేస్తుంది అని తెలిసినప్పుడు నువ్వు వెళ్ళడం కూడా తప్పే కదా బ్రో ఆమెతో సెక్స్ చేయడం. కానీ నా వీక్నెస్ గా బ్రో, ఆడ నా మనీ ఉన్నాయి, నా మైనస్ పాయింట్ అది. ఆ మనీ రాకపోతే నేనేం చేయలేను. బయట నా ఫ్రెండ్స్ దగ్గర, మా చుట్టాల దగ్గర తీసుకున్న డబ్బులు అవి మళ్ళీ వాళ్ళకి నేను తిరిగి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆమె దగ్గర డబ్బులు వచ్చే వరకు నేనేం చేయలేను. ఆమె దగ్గర నుంచి డబ్బులు ఉన్నాయి కాబట్టే నువ్వు నేను వెళ్తున్నాను, లేకపోతే నాకేమన్నా ఇష్టమా బ్రో ఆమె దగ్గరికి వెళ్ళడానికి? ఏమన్నా నా డబ్బులు ఆమె దగ్గర ఉండబట్టే నేను వెళ్తున్నా. ఆమెమో డబ్బులు అడిగినా ఇవ్వదు, పంపించమంటే ఇంకా టైం పడుతుంది, కొంచెం టైం అది అని చెప్పి ఇంకా సోది చెప్తుంది. ఇప్పుడు నీకు ఫైనల్ గా నీకు ఏం కావాలి ఆమె దగ్గర? ఫైనల్ గా అంటే ఇంకా నాకు ఎటు వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఇక్కడే ఏదో బిజినెస్ పెట్టుకుని ఉండిపోతా. నాది ఆమె దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి, అవి నాకు ఇప్పిస్తే చాలు. 5 లక్షలు నీ ఆమె దగ్గర ఉన్నాయి. నువ్వు ఆమె దగ్గరికి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది? ఆమె దగ్గరికి వెళ్ళక ఒక 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. ఓకే, అయితే నాకు ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు ఎట్లాగో ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఎట్లా మాట్లాడుతావు చూడు అని చెప్పేసి అన్నావు కదా. అవును. నువ్వు ఇప్పుడు ఆమెకు ఫోన్ చేసి ఆమె ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే ఏమంటుంది? రమ్మంటుంది ఇప్పుడు నీకు? నన్నే రమ్మంటుంది. నిన్నే రమ్మంటుంది. అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏమనంటే, ఇన్ని రోజులు నేను ఊర్లో ఉన్నా, నేను ఈ రోజే వచ్చిన, నా ఫ్రెండ్ రూమ్ ఉంది, నేను టయర్డ్ అయిపోయి ఉన్నా, నేను మళ్ళీ రేపు నైట్కి వెళ్ళిపోవాలి, నేను ఊరికి కొంచెం పని ఉంది ఊర్లో, నువ్వు ఈరోజు రా, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు నాతో ఇట్లా చేస్తూనే ఉన్నావు కాబట్టి నాకు కూడా నీ మీద కోరికలు కలిగినాయి, నేను ఒక ప్లేస్ చెప్తా, నా ఫ్రెండ్ రూమే ఇది, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, రా అని. వెళ్ళిపోతా అంటే రాదు. ఒకవేళ ఈ రోజు ఈయనకు బాడీ పెయిన్స్ ఉన్నాయి అంటే సరే, రేపు రానంటే ఈ రోజు ఈయనకి బాడీ పెయిన్స్ ఉన్నాయి అని చెప్పేసి అని అన్నాడు అనుకో, ఇప్పుడు ఈ రోజు రామన్నాడు అనుకో, ఊరికి వెళ్ళేది ఈ రోజు టైం రాను అనుకో, ఒక రోజు కోసం వచ్చి వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది. ఒక్క రోజు కోసం వచ్చి వెళ్ళిపోతున్నా అన్నదు, నేను చెప్తున్నా కదా. నేను ఏమంటున్నా అంటే, ఒక్క రోజు కోసం వచ్చి వెళ్ళిపోతున్నా. ఇంట్రెస్ట్ బాగా, ఎప్పుడు కలవాలా, ఎప్పుడు కలుద్దామా అని బాగా ఇంట్రెస్ట్ ఆమెకి. ఫోన్ చేస్తే కంపల్సరీ కలుస్తుంది. నేను ఇంకోటి ఏంది చెప్తున్నా, నేను ఇక్కడ వీక్నెస్ ఆమె చెప్పనా, బాగా సెక్స్ పిచ్చి, అది కూడా ఈయనతోనే చెయ్యక ఎన్ని డేస్ అవుతుంది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ అవుతుంది. కాబట్టి ఆమె ఉంటే చాలా దాని మీద ఉంటుంది ఈయనతోని. కాబట్టి ఈ రోజు కలువు, నాకు కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను రాలేను అంత దూరము. ఆమె ఉండేది ఎక్కడ బ్రో? ఆమె ఉండేది ఇక్కడ ఎల్బీ నగర్ బ్రో. ఎల్బీ నగర్ ఇక్కడే, ఇక్కడనే కాబట్టి వచ్చేస్తుంది. కాబట్టి బ్రో నేను ఏం చేయాలంటే, ఆమెను పిలువు, ఇక్కడికి పిలిచి నీ ఫ్రెండ్ రూమ్ అని చెప్పేసి అను. ఇంకొకటి ఆమెతో కాల్ మాట్లాడి ఇప్పుడు నువ్వు, ఎందుకంటే నాకు కూడా అర్థం కావాలి ఆమె ఎట్లాంటిది అని చెప్పేసి, మన చూసేటోళ్ళకి కూడా అర్థం కావాలి ఆమె ఎట్లాంటిది అని చెప్పేసి. ఆమెను పిలుద్దాం, మళ్ళీ రేపు రాత్రి నేను వెళ్ళిపోతున్నా, ఆమె మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు కలుద్దామంటది. రేపు కలుద్దామంటే నువ్వేమనంటే, రేపు రాత్రి నేను వెళ్తున్నా, నాకు కూడా కోరికలు కలిగినాయి కాబట్టి రేపు రాత్రి నేను వెళ్ళేసి మళ్ళీ నేను ఒక 4-5 డేస్ తర్వాత నేను మళ్ళీ వస్తా అని చెప్పు. కాబట్టి ఆమె ఈ ఒక్క రోజు కోసం పక్క నీతో టైం స్పెండ్ చేయడానికి పక్కా వస్తుంది అజయ్. నాకైతే 100% వస్తానే అనిపిస్తుంది. నువ్వు కాల్ అయితే ఆమెకి ఏమంటుందో చూద్దాం మనం. బ్రో ఒకసారి ఆమెకి కాల్ చేసి ఇప్పుడు మాట్లాడు, ఆమె ఏమంటుందో చూద్దాం. నువ్వు మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది? 1 మంత్. స్పీకర్ ఆన్ చేయాలి. హలో గణేష్, చాలా రోజులు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావు? ఎన్ని రోజులు ఫోన్ చేసావు? నెల అయింది ఫోన్ చేయక. నేను వేరే పని మీద బయటికి వెళ్ళినా కానీ. ఎక్కడున్నావు? ఫోన్ లేదు, ఏం లేదు. నువ్వు దుబాయ్ వెళ్ళాలనుకున్నావా? లేదు, అసలు ఫోన్లు చేయలేదు, నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశావు. అంటే నేను బయటికి వెళ్తున్నా కదా, బయట పని మీద కొద్దిగా బిజీ ఉండే అని చెప్పి పెట్టినా. ఇష్టం అనేది లేదా? వెళ్తా, కానీ నువ్వు పంపిస్తా అని చెప్పి ఇప్పటికి పంపించడమే లేదు కానీ నువ్వు నన్ను. వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, నువ్వే నా నెంబర్ బ్లాక్ లో పెట్టేశావు. నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, నా నెంబర్ బ్లాక్ లో పెట్టావు, ఎక్కడున్నావో తెలియదు, అసలు ఫోన్లు చేయవు, ఏం చేయవు. నాకు ఎలా ప్రతిదానికి నన్ను వాడుకుంటే ఎట్లా చేయాలి? నువ్వు
నన్ను దుబాయ్ పంపించే పని కంటే నీ పర్సనల్ పనికే ఎక్కువ వాడుకుంటున్నావుగా నన్ను. నేను పర్సనల్ పని ఏం ఆడుకున్నా, నీకు దుబాయ్ పంపించడానికి మీ సాగుది దానికి దీని గురించి అని నేను వాళ్ళని సారోళ్ళని వాళ్ళని వెళ్ళి అడుగుతున్నాను కదా. ఎప్పటి నుంచి అడుగుతున్నావు? ఇంతవరకు పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, అసలు నన్ను పంపిస్తా అనే ఒక చిన్న ప్రూఫ్ కూడా లేదు. నేను పంపిస్తాననే కదా నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, నువ్వు రిప్లై లేదు, నాకు సమాధానం లేదు, నువ్వు నా నెంబర్ బ్లాక్లో పెట్టావు. నెల రోజులైంది నువ్వు కనిపించగా, నువ్వు ఫోన్ చేయక ఎక్కడున్నావు? నేను బ్లాక్లో పెట్టింది నెల రోజుల క్రితమే, కానీ నువ్వు అంతకు ముందు నుంచే ఇలాంటివి చేస్తున్నావు నాతోని. నీ అవసరానికి వాడుకోవడం తప్ప. పంపినంటే నువ్వు బ్లాక్ లో పెట్టాలి నెంబర్, నేను పంపిస్తాను అన్నాను కదా. సరే అవన్నీ రావాలంటే ఇప్పుడు మీసా అన్ని సారోళ్ళని వాళ్ళని వీళ్ళని కనుక్కోవాలంటే లేట్ అవుతుంది కదా. నేను ఆ పనుల మీదే ఉన్నాను కదా. నువ్వు ఆ పని మీద ఉన్నా అని చెప్పి నువ్వు నాతో ఏం పనులు చేస్తున్నాడు? నువ్వు ఆ పని మీద ఉన్నా అని చెప్తున్నావు, కానీ ఉండి ఉండి నాతో ఏ పని చేస్తున్నావు? ఏం పని చేస్తున్నా నేను? నీకు తెలియదా ఏ పని చేస్తున్నావో? ఇప్పుడు ఎక్కడున్నావు? ఎప్పుడు వచ్చావు నువ్వు ఊరికి? నేను నిన్న నైటే వచ్చిన. మరి ఒకసారి నిన్ను కలవాలి కదా, రావచ్చు కదా రూమ్కి. దేనికన్నాడు? ఎందుకు? మాట్లాడదు ఒకసారి వచ్చి, అదే దుబాయ్ వెళ్ళాలన్నావు కదా, దాని గురించి మాట్లాడదాం. ఒకసారి రూమ్కి రావచ్చు కదా. నేను ఇప్పుడు నిన్న నైటే వచ్చిన, నేను రాలేను. కానీ నువ్వు మాట్లాడదామని చెప్పి మళ్ళీ అదే పనులు చేస్తే నువ్వు మళ్ళీ మాట్లాడదామని చెప్పి మళ్ళీ అదే పని చెప్తావు. అదేం పని చెప్పలేదు, నువ్వు ఒకసారి రా మాట్లాడదాం. నేనైతే ఇప్పుడు రాలేను, కానీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర ఉన్నా. నువ్వే అక్కడికి రా, నేను లొకేషన్ పంపిస్తా కావాలంటే. నాకైతే బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను రాలేను అక్కడికి. సరే లొకేషన్ పెట్టి నేను వస్తా. సరే పంపిస్తున్నా చూడు, నీకు లొకేషన్ పంపిస్తా. సరే లొకేషన్ పెట్టి నేను వస్తా. సరే. నేను ఎందుకు మధ్యలో ఎందుకు అడిగిపించిన అంటే నాకు తెలియాలి, అంటే ఆమె దేనికి రమ్మంటుంది, ఎందుకు రమ్మంటుంది, ఆమె ఏం చేద్దాం అనుకుంటుంది అనేది ఏమైనా మాట్లాడుతుందేమో అని చెప్పి చూసిన. నాకు తెలిసి ఆమెకు అర్థమైంది అన్నట్టు అనిపిస్తుంది. ఈడో పక్క నుండి మాట్లాడిపిస్తుంది. ఆమెకి అంత తెలివి ఉందంటవా? ఈడ ఆమె ఏ విధంగా ఎక్కడ వాడలేదు అజయ్. అంటే లైక్ ఆమె మాట్లాడిన దాంట్లో నాకు ఏమంత అనిపిస్తలేదు. ఆమెకి నిజంగానే అది చేయాలని ఉంది అన్నట్టు నాకు ఏం అనిపిస్తలేదు బ్రో. ఆమె వాడుకునేది దానికోసం బ్రో, కంపల్సరీ ఆమె దానికోసమే వస్తుంది, ఇంకా దేనికోసం మాట్లాడేదైతే ఇక్కడ ఏదన్నా ఒకటి ఉంటుంది కదా. అంటే మళ్ళీ చేస్తుంది, ఆమెనే చేస్తుంది. హలో చెప్పు. నేను అదే నీకు ఒళ్ళు నొప్పులు ఉన్నా అంటున్నావు, నేను వస్తే ఓకేనా? దేనికి? అంటే మనం రోజు చేస్తాం కదా రూమ్ లో, దాని గురించి ఓకేనా? ఓకే సరే లొకేషన్ పెట్టు, నేను వస్తా. సరే. చాలా రోజులైందిరా నేను చూడక, గుర్తొస్తా ఉన్నావు. సరే లొకేషన్ పెడుతున్నారా, ఇక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం. నేను చూడక గుర్తొస్తా ఉన్నావు, ఇవాళ ఫోన్ లిఫ్ట్ చేసావు. సరే రా. నీకు ఓకే కదా? ఓకే రా. సరే వస్తున్నా, లొకేషన్ పెట్టు. సరే. నేను అనుకుంటూనే ఉన్నా ఏంది మీ ఇంకా ఆ లైన్లోకి రాలేదని చెప్పేసి అనుకుంటూనే ఉన్నా. మళ్ళీ రిటర్న్ ఆమెనే కాల్ చేసి చెప్పింది, చూసినా? నేను చెప్తానే ఉన్నా కదా ఆమె దానికోసమే నన్ను వాడుతుందని. లొకేషన్ పెట్టా, మీకు లొకేషన్ పెట్టు. ఏడుంటుందా? మీ ఇన్నే ఉంటుందా? ఎల్బీనగర్లోనే ఉంటుంది. రైట్ రైట్ రైట్. అమ్మ ఇట్లా కూడా ఉంటారా? వేరే వాళ్ళు బయట కరువుతో చచ్చిపోతుంటే బ్రోకేమో మంచిగా ఫ్రీలా దొరికేసింది. కాకపోతే రిటర్న్ పైసలు ఇచ్చింది మన బ్రో, అంతేగా. 5 లక్షలు హైలైట్ క్యాండిడేట్ ఉంది ఆమె నిజంగా. సరే చూద్దాం. ఇగో ఆమె వచ్చినాక ఎట్లాగో కాల్ చేస్తుంది. ఆమెకి ఎట్లాగో లొకేషన్ తెలియదు కాబట్టి వచ్చినాక కాల్ చేస్తుంది. అజయ్ అప్పటి వరకు నువ్వు కెమెరా, చిన్న కెమెరా, మన చిన్న కెమెరా లోపల ఉంది, లోపల ఉంది. లేకపోతే లోపల అలా ఛార్జింగ్ లేదు. ఇప్పుడు వీడియో పెట్టిస్తాను అనుకో, మళ్ళీ మాట్లాడుకో లోపల తీసుకొస్తే ఆడ రాదు. ఫస్ట్ కూడా అట్లా వీడియో ఇచ్చినప్పుడు ఉంది అందులో ఛార్జింగ్ లేదు. ఉందో నేను పెట్టినా రాగానే పెట్టినా నేను ఛార్జింగ్. నువ్వు చూసినావా? చెక్ చేసినావా అసలు? చూసినా, పొద్దున వచ్చినప్పుడు చూసినప్పుడు అంతే లేలే ఉంది, ఛార్జింగ్ ఉంది.
బ్రో ఏం చేయాలంటే మేము ఇక్కడ ఒక కెమెరా పెడతాం, ఈడేం మాట్లాడుతుందో తను రికార్డ్ అవుతుంది. అక్కడ ఒక కెమెరా పెడతాం, తను ఏం మాట్లాడుతుందో అది రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకొకటి నీ ఫోన్లో రికార్డింగ్ పెట్టుకో, తను ఏ విధంగా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది. అండ్ మ్యాక్సిమం తన నోటి నుంచి నిజాలు బయటికి రప్పించేలా చూడు. అంటే పంపిస్తా అని చెప్పి పంపిస్తలేదు, నిన్ను లైంగికంగా వాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నావు. ఆల్రెడీ వీడియోలో రికార్డ్ అవుతుంది మనకి, ఇంకా నువ్వు వాయిస్లో కూడా రికార్డ్ చేయి. ఆమెది ఎట్లా చేద్దామో అట్లనే చేద్దాం మనం. ఆమె దగ్గర నుంచి పైసలు మ్యాక్సిమం రిటర్న్ రప్పించుకునేలా చేద్దాం, సరేనా? అదే కెమెరా సెట్ చేసి పెట్టుకున్నా, మొత్తం లోపల అరేంజ్ చేసినా. అదే లోపల అరేంజ్ చేసిన కెమెరా. ఆమె వచ్చిందంటే మనం ఈ నుంచి బెయిల్ అయిపోవాలి, పైకి వెళ్ళిపోదాం. ఆమె సరేనా బ్రో? ఎంతవరకు అది అంతవరకు ఆమె దగ్గర నుంచి నిజాలు బయటికి వచ్చేలా చూడు. ఎందుకంటే నీ పైసలు ఆమె దగ్గర ఉన్నాయి, ఆమె దగ్గర నుంచి నువ్వు పైసలు మనం తీసుకోవాలి. ఏదన్నా చేసి పైసలు తీసుకో. ఆమెనే ఫస్ట్ రూమ్కి వెళ్దామా అన్నట్టే ఫస్ట్ టాపిక్ ఆమెనే తీసుకోవచ్చు చూడండి. కావాలంటే ఆమెకి ఎంత ఇంట్రెస్టో మీకే తెలుస్తుంది. అంతగా మేము సాటిస్ఫై చేసినాం, తెలియక అడుగుతున్నాను. నా డబ్బుల అవసరం వల్ల నేను చేసిన అనుకోని పరిస్థితి. కానీ ఒకటి నువ్వు ఒక పని చేసేది ఉండే బ్రో, నువ్వు ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూసేది ఉండే. చేస్తాం. హలో చెప్పు. హలో హలో, వచ్చినావా? నేను నువ్వు పెట్టిన లొకేషన్కి వచ్చా. ఎక్కడరా నువ్వు? లొకేషన్కి వచ్చినావా? ఇప్పుడే ఆటో దిగి నీకు కాల్ చేసి. నువ్వు ఎక్కడా? సరే ఉండు, వస్తున్నా, కిందికి వస్తున్నా నేను. నేను కిందనే ఉన్నా. సరే వెళ్ళిపోయి అజయ్ నాడు పైకి వెళ్ళిపోదాం నాడు. వస్తున్నా. ఈ ఫోన్ రికార్డింగ్ నీ దగ్గర పెట్టుకో. ఆయన మాట్లాడేది ప్రతి ఒక్కటి రికార్డ్ చేయి. నేను ఫ్లైట్ మోడ్లో వేసిన చూడు ఫోన్. పైకి వద్దాం పాపం బ్రో. మ్యాక్సిమం ఆమె దగ్గర నుంచి బయటకు వచ్చేలా. ఓకే. ఎన్ని రోజులైందిరా నేను చూసేసాను. నా నెంబర్ ఎందుకు బ్లాక్లో పెట్టావు? చెప్పినాగా చాలా రోజులైంది నేను చూడక. ఊరు వెళ్తున్నా అని. ఊరు వెళ్ళాకనే నా నెంబర్ అనవసరం బ్యాక్లో పెట్టేసావు. నాకు ఒక ఫోన్ అని చేయాలి కదా. అంటే ఊర్లోన పనులు ఉంటాయి, నువ్వు ఊరుకూరుగా ఫోన్ చేస్తుంటావు, నేను ఆ టైంలో మాట్లాడలేను. నాకు బ్లాక్లో పెట్టకుండా చేయగా కంటే నేను చేయను కదా. ఓ అక్కడికి వెళ్తానని అంటే కదా నీకు నేను నెంబరు అది మీ సేవ అది ఇది అని చూస్తుంది, నీకోసమే కదా. మరి ఎప్పుడు పంపిస్తావు? పంపిస్తాను. 2 నెలలు టైం అడిగారు కదా వాళ్ళు. 2 నెలలు అని ఇప్పటికే సంవత్సరం అయింది, ఇంతవరకు పంపించలేదు. సారోల్ని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను కదా. ఈ పని కోసం తప్ప, ఇప్పుడు వచ్చింది కూడా నువ్వు ఆ పని కోసమే తప్ప నన్ను పంపించడానికి అయితే కాదు. ఆ పని అంటే నీకు ఇష్టం లేకుండా వచ్చానా? ఇష్టం లేకుండా అంటే నా ఇష్టం వేరే, ఆ ఇష్టం కోసం నేను ఉండాల్సి వస్తుంది. సరేలే కానీ టైం ఎందుకు కానీ. బెడ్రూమ్ ఎక్కడ? ఎందుకు? బెడ్రూమ్ దగ్గర అది పదా బెడ్రూమ్లో. ఎవరైతే రారు కదా. రారులే, అయినా ఫోన్ చేసి చెప్పిన మా వాళ్ళు వస్తున్నారు రాకరా అని చెప్పి. నిజమే కదా, రారు కదా ఎవరైతే. రారు. సరే పద.